పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఏడాది కాలంలో 60% పెరిగి స్టాక్ మార్కెట్ను తలదన్నేలా దూసుకుపోతోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం 1,30,000 పలుకుతూ ఉండగా రానున్న 6 నెలల్లో ఇది 1,70,000కు చేరినా ఆశ్చర్యం పోనక్కర్లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక ముహూర్తాలు లేని రోజుల్లోనే ఇలా ఉంటే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే రాకెట్ స్పీడ్లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలా చూస్తే బంగారం ధరలు ఇప్పట్లో దిగిరావడం కష్టమే. సోషల్ స్టేటస్ కూడా ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత శ్రీమంతులన్న భావన భారతీయ సమాజంలో ఉంది. అందుకే భారతదేశంలో బంగారం లేకుండా దాదాపుగా ఏ శుభకార్యం ఉండదు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో బంగారం కూడా ఒక భాగం. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే బంగారంపై మనోళ్లకుండే మోజే వేరు. అందుకే బంగారు ఆభరణాలు అమ్మకాలు కొనుగోళ్లలో మనోళ్లే టాప్. ధరలు ఆకాశాన్నంటుతున్నా భారతీయులకు బంగారంపై మోజు ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలోని కుటుంబాల వద్ద ఉన్న పసిడి నిల్వలపై ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల దగ్గర ఏకంగా 34,600 టన్నుల బంగారం ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నగలు, కడ్డీలు, నాణాల రూపంలో ఉన్న ఈ పసిడి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 342 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇది మన దేశ జీడీపీలో 88.8% సమానం. భారతీయులు సాధారణంగా బంగారాన్ని ఆభరణాల రూపంలో దాచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను తరువాత తరానికి అందించడం లాంటివి చేస్తూ ఉంటారు. బంగారం అంటే మనకు ఆభరణమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దాన్ని ఒక పెట్టుబడిగా చూస్తూ ఉండడంతో కొనుగోళ్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆభరణాల కంటే 24 క్యారెట్ల బంగారంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దాంతో ఏడాది కాలంలో బంగారం రేటు 60% పెరిగింది. ఏడాది కాలంగా పసిడి పరుగులు చూస్తూ ఉంటే సామాన్యుడికి బంగారం అందడం కష్టంగానే కనిపిస్తోంది. బంగారం ధరలు 2025 సంవత్సరంలో రికార్డుల మోత మోగించాయి. జనవరి 1వ తేదీ 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,000 రూపాయలు పలికింది. అదే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరగడం ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రొటెక్షనిజం వైపు నడిపిస్తూ పలు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై అమాంతం సుంకాలను భారీగా పెంచేశారు. ఫలితంగా ఒక్కసారిగా పసిడి ధరలు పెరిగిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా ఒక్కసారిగా పతనమయ్యాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి బయటకు తీసి బంగారంపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించడమే దానికి కారణం. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెంచడం ప్రారంభించారు. బంగారంలో పెట్టుబడి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పసిడి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగి ధరలు అమాంతం పెరిగాయి. అక్టోబర్ 20వ తేదీన బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను 1.35 లక్షల రూపాయలు తాకి ఆల్ టైమ్ రికార్డును సాధించింది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026వ సంవత్సరంలో బంగారం ధర భవిష్యత్తును పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి. ప్రస్తుతం ఉన్న ధర కంటే మరో 30% పెరగొచ్చని లెక్కలు కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికాలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితే కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి బంగారంలో నేరుగా పెట్టుబడులు పెట్టడం సురక్షితమేనా అంటే దానికి కూడా ఆర్థిక నిపుణులు కొన్ని జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం భౌగోళికంగా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పసిడిపై పెట్టుబడి మంచిదే. ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభము దృష్టిలో ఉంచుకుని హెచ్ఎస్బీసీ రిపోర్ట్ విడుదల చేసింది. ముఖ్యంగా హెచ్ఎస్బీసీ 2026 సంవత్సరం మొదటి అర్ధభాగంలో బంగారం ధర ఒక ఔన్స్ $5,000 వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ద్రవ్యోల్బణం భయాలు కూడా బంగారం ధరలను పెంచే అవకాశం ఉందని అంచనా. అయితే బంగారం ఆభరణాల రూపంలోనైతే తరుగు, మజూరీ పేరుతో కొంత వాల్యూ తగ్గే అవకాశం ఉంది. అందుకే 24 క్యారెట్ల బంగారంపైనే మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం పెట్టుబడి ద్వారా లాభాలు ఆర్జించాలనుకునే వారు గోల్డ్ బిస్కెట్ల రూపంలో గాని, గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా పొదుపు చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.